రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే విషయంపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కనీసం బలం లేని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కొంతమంది కల్పిత వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు కోసం ఆలోచిస్తుందని తరుణ్ చుగ్ మాట్లాడినట్లు వచ్చిన వార్తలు ఏమాత్రం వాస్తవం కాదని కొట్టిపారేశారు. దీనికంటే పచ్చి అబద్ధం ఏదీ లేదని తేల్చి చెప్పారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తరుణ్ చుగ్ ఇప్పటికే వివరణ ఇచ్చారని కోరారు. టీడీపీతో బీజేపీ పొత్తు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గతంలో పొత్తులతోనే తాము నష్టపోయామనే అభిప్రాయం పార్టీలో చర్చ జరుగుతోందని అన్నారు. సామాన్య కార్యకర్తలు కూడా ఇలాంటి ఆలోచన చేయడం లేదన్నారు. తప్పుడు వార్తలు రాసే సంస్థల విశ్వసనీయత పోతుందంటూ చురకలట్టించారు. పొత్తులకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎవరితో ఏ కోశాన అండర్స్టాండింగ్ కానీ అలయన్స్ కానీ లేదు 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 అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆ భారతీయ జనతా పార్టీని రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించటం కొరకే ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకుంటానికి ఆలోచిస్తుంది అనేటువంటి వార్త రావటం ఏదైతుందో ఇది 100కి 100 బాళ్ళు అవాస్తవమైనటువంటి అబద్ధం. మా ప్రధాన కార్యదర్శి మా ఇన్ఛార్జ్ ఢిల్లీ నుండి దీనికి సంబంధించినటువంటి కండెమ్ చేస్తూ స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. షర్మిలతోటి